బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు ఢిల్లీలో నమోదైంది. ప్రపంచమంతా భయాందోళనకు గురవుతున్న మంకీపాక్స్ భారత్ లో కూడా దాని ప్రతాపాన్ని చూపబోతుంది. గత కొన్ని నెలల క్రితమే ఎంపాక్స్ గురించి ప్రపంచ దేశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. ఈ మహమ్మారి గురించి ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని, అందరూ అలర్ట్ గా ఉండాలని ముందుగానే WHO తెలిపింది. ఆఫ్రికా నుంచి ఇండియా వచ్చిన ఒక వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయగా అతనికి మంకీపాక్స్ ఉన్నట్టు తేలింది. ఢిల్లీలో మరో ఇద్దరికి ఈ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై దేశమంతటా ఒక రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. ఆఫ్రికా నుంచి వస్తున్న వాళ్లలో ఏమాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినా పరీక్ష చేయవలసిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఇక ఈ వైరస్ సోకిన వాళ్లకు చికిత్స అందించడానికి ఢిల్లీలో ఒక ప్రత్యేక హాస్పిటల్ సదుపాయాలు, బెడ్స్ రెడీ చేసినట్లు సమాచారం. ఆఫ్రికా తర్వాత స్వీడన్, ఫిలిపినే, పాకిస్తాన్లో కనిపించిన మంకీపాక్స్ ఇప్పుడు భారత్లో కూడా అడుగు పెట్టింది. ఇక కరోనా తరహాలోనే ఆ వ్యక్తిని ఐసోలేషన్లో ఉంచి వైద్యులు కూడా మాస్కులు ధరించి సరైన జాగ్రత్తలు తీసుకొని అతనికి చికిత్స అందిస్తున్నారు. ఎంపాక్స్ జంతువుల నుండి, ముఖ్యంగా కోతుల నుండి మనుషులకు సంక్రమించినట్లు వైద్యులైతే తెలిపారు. ఇది ప్రాణాంతకమైంది కాబట్టి దీని గురించి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అలాగే వైద్య అధికారులు తెలిపారు. ఇక దీని గురించిన సమాచారం ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.